టీడీపీ అండి. అందువల్ల టీడీపీ నుంచి నెహ్రూ గారు ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారు ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అంటారు మన జగన్ అభివృద్ధి అవుతుంది. నెహ్రూ గారు వస్తారు. ఎందువల్ల అంటారా? ఎందువల్లంటే సమర్థవంతమైన నాయకుడు ఆయన. అధికారాన్ని అధిష్టానాన్ని ఒప్పించి నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తెచ్చి ఆయనకి మంత్రి పదవి రాకపోయినా ఒక మంత్రిలో పనిచేస్తారు. అది నెహ్రూ గారు సమర్థవంతమైన నాయకుడు. నా ఓటు నెహ్రూ గారు. వేస్తాం. మేము ఇండస్ట్రీలు నడుపుతున్నాం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చెప్పి ఈ ప్రభుత్వానికి ఓటేను. ఖచ్చితంగా 50,000 పైనే పరిపాలన దారుణంగా ఉందండి. నాకు షిఫ్ట్ కారు ఉండేది. షెడ్ లో 10 మంది పనిచేసేవారు. నేను స్టోన్ కసర్లు అయ్యి కడుతుంటాను. రాయికి ట్యాక్స్ పెట్టాడు ఇవాళ, మైనింగ్ బిల్ కాకుండానే. ఒక లారీకి వచ్చి 4,000 రూపాయలు ట్యాక్స్ చేస్తాడు. ఇసుక ఫ్రీ చేయలేదు. దీని వల్ల 32 శాఖలు ఆగిపోయాయి. కన్స్ట్రక్షన్ రంగం దెబ్బతింది. దాని వల్ల 32 శాఖలు ఆగిపోయాయి. ప్లంబింగ్, పెయింటర్లు, రకరకాల పనులు ఇవాళ నెలకి 10 రోజులు పని చేసుకుంటున్నారు. మా షిఫ్ట్ లో 10 మంది పని చేసేవారు. ఇవాళ 2 ఉన్నారు. అంత దారుణమైన స్టేజ్కి వచ్చింది. ఎవరికి పనులు లేవు. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, ఒక రోడ్ లేదు, ఒక వర్క్ లేదు. చాలా అధ్వాన స్థితిలో ఉంది రాష్ట్రం. ఇలాగే కానీ ఉంటే అడుక్కు తినాలి ప్రజలు. పక్క రాష్ట్రం వేరు కాంట్రాక్టర్లు అందరూనే ఎవరికి పనుల్లో నేను జనాలు ఇబ్బంది పడుతున్నారు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బైక్ చెప్పుకుంటలేదు కానీ మధ్య తరగతి వాళ్ళు అందరూ కూడా ఓ మాదిరిగా ఇండస్ట్రీలు నడుపుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయనకే మా ఓటు, మా కోరిక కూడా అదే. నేను రాజకీయ ఉద్దేశంతో ఇంకో ఉద్దేశంతో మాట్లాడటం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విజన్ నాయకుడు, గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రావాలి. అంతేగాని నేను రాజకీయ అది రావాలి ఇది రావాలి, జగన్ వచ్చిన నాకు ఒరిగిపోయిందో, చంద్రబాబు నాయుడు వచ్చిన ఒరిగిపోయిందో. కానీ విజన్ ఉన్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపున్న వ్యక్తి. ఐటీని డెవలప్మెంట్ చేసాడంటే హైదరాబాద్ అవుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. సతీష్ గారు చెప్పండి, సరే జగ్గంపేటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాది ఊరు కాదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. బాగుందా? ఏం వచ్చిందండి ఆయన పరిపాలన మీకు? వచ్చిందే నాది ఆటో ఆటోమేటర్ పడ్డదా? సరే, మళ్ళీ సీఎం అవుతుంది అవకాశం ఉందంటారా జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? అంటే ఇక్కడ మరి తోట నర్సం కదా. జగ్గంపేటలో ప్రజలు ఏమనుకుంటున్నారన్న, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారు, టీడీపీ నుంచి నెహ్రూ గారు, అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అంటారు జగ్గంపేట? ఎవరు వచ్చినా మంచిదే. ఎవరు వచ్చినా మంచిదంటారా? మనకి ఎవరు వచ్చినా మంచిదే. మన పాటలు మన తమ్ముడు ఎవరికైనా మామూలే కదా. అంతే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? మన వ్యాపారాలు మనం చేసుకోవాలా. కానీ ఆటో వాళ్ళకి బస్సు ఫ్రీ చేస్తాను అంటున్నారు. జగన్ వచ్చినా పెడతాను అంటున్నాడు, చంద్రబాబు వచ్చినా పెడతాను అంటున్నాడు. దానివల్ల మీరు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా? ఎఫెక్ట్ కదా. మరి హైదరాబాద్ ఎలా ఉంటున్నారు ఇప్పుడు? హైదరాబాద్ లో ఆల్రెడీ ఒక 20 మెంబర్స్ ఎంతమంది ఆటోలు చచ్చిపోయారు. కుటుంబాలు పోషించలేక చనిపోయారు. అదే పరిస్థితి మనకు వచ్చింది అనుకో, ఎక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు కూడా పథకం పెట్టకూడదు అంటారు? పెట్టచ్చు. అంటే మహిళలు ఫ్రీ అని అండర్స్టాండ్ చేశారు కదా, అది కూడా చూసి పెట్టుకోవాలి. కొద్దిగా బస్సు ఒక 2-3 బస్సులు పెట్టుకొని ఏదో పక్క లైన్కి అలా పెట్టుకుంటే కొద్దిగా అలాగే పెట్టినందుకు బాగుంటది. మేము కూడా తిరగడం కూడా బాగుంటది. అంతేగాని మొత్తానికి పథకం పెట్టిన తర్వాత తీసేసారు అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో కూడా తెలియదు వెళ్తాం. అందువల్ల కొద్దిగా చూసుకుని పెట్టుకుంటే ఏదన్నా బాగుంటుంది. లోకాలను ఏదొచ్చినా సరే మనం తప్పదని, మనకి ఏదొచ్చినా సరే కష్టాలు మట్టి తప్పదు మనకి. జగన్ వచ్చాడు మంచి పని చేసాడు, చంద్రబాబు వచ్చాడు మంచి పని చేసాడు. ఓకేనా? ఎవరు వచ్చినా సరే మంచి పనులే కదా చేస్తున్నారు మనకి. తెలుగుదేశం ఎందువల్ల అంటారా? జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? అంటే ఏం నచ్చిందని మీకు? ఏం నచ్చలేదు? ఏమీ లేదు, ఏమి చేయలేదు. అతన్న పింఛనే ఇమ్మని ఎవరు చెప్పారండి? వయసుని బట్టి పింఛన్ ఇచ్చారు. 2 మీటర్లు ఉన్నాయి, తీసి పాడతాడు. తీసాడు. ఇచ్చినే వంటనే పర్లేదు. నాకంటే లేనాడు కూడా ఇవ్వాలా. నాకు పర్లేదు, అది ఇచ్చినే ఇవ్వకపోయినా పర్లేదు.
నాది ఎప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం. మళ్ళీ ఈసారి టీడీపీ జగన్మోహన్లో టీడీపీకి నెహ్రూ గారికి ఇచ్చారు, గ్యారంటీ. వైఎస్ఆర్సీపీకి నరసింహ గారికి ఇచ్చారు. లేదు ఇంకెవరుగా నెహ్రూ గారు వచ్చేస్తారంటారా? గ్యారంటీ. సీఎం ఈసారి చంద్రబాబు నాయుడు వస్తారంటారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తారు? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటాయి. ఒక సిమెంట్ ఒక చెంచాడు ఇది వేయలేదు, రోడ్డు సిమెంట్ వేయలేదు, అభివృద్ధి లేదంటారా? మన జగన్ లేదండి. ఆ క్రాటాలు చేయలేదని కాదండి, ఉండాలి కదా రోడ్లు అయ్యి. నెహ్రూ గారు వస్తారు జగన్పేటలో. ఓకే, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. నరసింహ గారు కూడా నెహ్రూ గారు నెహ్రూ గారా? ఓకే, ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది అంటారా జగన్పేటలో? నెహ్రూ గారు కొట్టలేదు ఇప్పుడు. నెహ్రూ గారు కట్టలేదంటారా? నరసింహ గారు నాకు నల్ల పోతున్నాడు వాళ్ళ అబ్బాయి గురించి పోతాడు. ఎలా ఉందని అయిపోతుంది జగన్ గారి పరిపాలన? జగన్ గారు జగన్ గారి పరిపాలన ఈసారి కూడా వస్తే అంత లేబర్ ఉన్నాడు. రాలేదనుకో తెలుగుదేశం వాళ్ళు తీరేస్తాడు పడుతుంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను జగన్ ఫ్యాన్, ఏ ఫ్యాన్ వచ్చి నాకు పక్క జగన్. నేను జగన్పేటలో నరసింహ గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, నాకైతే నరసింహ గారు వస్తారు. టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు జగన్పేటలో? అభివృద్ధి అంటే నాకైతే నేను పక్క జగన్ అండి. నాకు జగనే కావాలని కోరుకుంటా, కానీ ఇంకేదైతే నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఇంకా మళ్ళీ సీఎం అవుతారంట జగన్ గారు? జగన్ పక్క అవుతాడు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? సీట్లు అంటే ఒకటి 110 వస్తాయి. 110 వస్తాయి. జగన్పేటలో టీడీపీ జనసేన బీజేపీ వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన బీజేపీ ఎందువల్ల అంటావునా? కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ అయింది కదా అని చెప్పేసి ఆశ. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? సంక్షేమ పథకాలు బాగున్నాయి, బట్ డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ లేదంట. ఓకే, మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశాలు ఎవరుకున్నాను? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? అసలు చెప్పలేకపోతున్నాం, బట్ దెబ్బ ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాం. జగన్పేటలో టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి వద్దు అంటారు? నెహ్రూ గారు వస్తే అభివృద్ధి అవుతుంది. జగన్ గారి పరిపాలన ఎలా బాగాలేదంటారా? అంటే ఏం నచ్చిందండి? ఏం నచ్చింది? ఓట్లు కానీ వాళ్ళకాడ దెబ్బ కానీ ఏమి లేవు కదా, ఏదో ఇచ్చేస్తున్నాం తెచ్చేస్తున్నాం, అప్పులు చేసేస్తున్నాం అంతే. మళ్ళీ సార్ ఎవరు వస్తారంటారు సీఎం కింద? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారు. ఓకే, ఎలా ఉందండి ఇక్కడ? టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, టీడీపీకే బాగుంది. చేంజ్ ఏమైనా అవచ్చమ్మా ఈసారి? టీడీపీ ఏమైనా రావచ్చు, టీడీపీ రావచ్చు అంటారు. జగన్పేటలో ఈసారి తెలుగుదేశం నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారంటారా? టీడీపీ వస్తే అభివృద్ధి. టీడీపీ వస్తే అభివృద్ధి చేస్తారంటారా? ఓకే, ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? అదేం లేదండి. అదేం లేదంటారా? ఓకే, ఏం నచ్చిందన్నా ఏం నచ్చలేదు మీకు ఆయన పరిపాలన? అంటే డిఎస్సి అయితే వేయలేదన్న 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత. నేనైతే ఎంఎస్సి బీఏ చేశానన్న. చదువు గురించి అయితే జాబ్స్ అయితే ఏమి తీయలేదండి. నేనైతే 5 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తాను. డిఎస్ఏ కోసం వెయిట్ చేస్తాను. అంటే ఎవరు వస్తే మీకు ఉద్యోగాలు? ప్రభుత్వం వస్తే డిఎస్సి. ఈసారి ఎవరు అవుతారన్నా సీఎం కింద? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఈసారి జగ్గంపేటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? తెలుగుదేశం నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, అలాగే వైఎస్ఆర్సీపీ నరసింహ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుందంటారు జగ్గంపేటలో? ఆల్రెడీ జగ్గంపేట అభివృద్ధి చేసింది జ్యోతుల నెహ్రూ గారు అని. 2014లో వైఎస్ఆర్సీపీలో గెలిచి తెలుగుదేశంలో అడుగుపెట్టిన వెంటనే జగ్గంపేట నియోజకవర్గంలో మొత్తం సీసీ రోడ్లు వేసి, హౌసింగ్ లోన్ చూపించి, డ్రైనేజీ వ్యవస్థని బాగుపరిచి, మొత్తం మీద జ్యోతుల నెహ్రూ గారి ఖాతాలో జగ్గంపేట నియోజకవర్గం వేసుకున్నారు ఆల్రెడీ. ఆ తర్వాత 2019లో పైన జగన్ గారు చూసి గాలిపొట్టులో మొత్తం ఏకగ్రహంగా అన్ని 150 సీట్లు జగన్ గారికి ఇచ్చారు. అందులో కొంచెం లావాదేవీల వల్ల జ్యోతుల నెహ్రూ గారు కొంచెం ఈ నియోజకవర్గంలో కొంచెం దెబ్బగారు. ఈసారి మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఏకగ్రహంగా, జగ్గంపేట ప్రజలందరూ కూడా ఏకగ్రహంగా జ్యోతుల నెహ్రూ గారు మద్దతు ఇస్తున్నారు. తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పొత్తుల వల్ల కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది నెహ్రూ గారి. దానివల్ల సీటు పిలిచి మరి నెహ్రూ గారికి ఇచ్చారన్న. ఈ మన జగ్గంపేట నియోజకవర్గంలో అయితే మన జ్యోతుల నెహ్రూ గారికి ఇంకా ఎదురులేదు. ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గంలో ఆయన ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటారు. ఆ చిన్న అయినా పెద్ద అయినా ప్రతి వ్యక్తిని కూడా పిలకరించుకుని వెళ్తూ ఉంటారు ఆయన. అలాంటి వ్యక్తిని మన నియోజకవర్గంలో గెలిపించుకోవడం చాలా. ఎలా ఉందన్న 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఈ 5 సంవత్సరాలు అంటే అన్న ఆయన పథకాల వల్ల తెప్పించి, పథకాలు వేస్తున్నారనే తెప్పించి అభివృద్ధి ఎక్కడా లేదన్న. రోడ్డు వ్యవస్థ బాగలేదు. తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆయన తీసేసారు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎమ్మెల్యే వచ్చి మళ్ళీ ఎలక్షన్ వస్తే వేరే ఎమ్మెల్యే వస్తున్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఏ ఎమ్మెల్యేని అడగాలి? సిట్టింగ్ ఎమ్మెల్యేని మాకు అభివృద్ధి జరగలేదని అడగాల, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేని అడగాల? ఎవరిని అడగాలి?
సిట్టింగ్ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు చేశారు. చేసిన తర్వాత ఆయన పదవి కోసం చూసాడు తప్పించి అభివృద్ధి కోసం మాకు ఇలా లేదు అలా లేదు ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన శుభ్రంగా చదివి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు వస్తున్నారు. అలాంటి ఆయన మేము ఏమైనా అడగాలి, సార్ పలానా ఎమ్మెల్యే మాకు చేయలేదు, ఈ ఎమ్మెల్యే మీరు చేస్తారని అంటే ఈయనేమంటాడు, మళ్ళీ మమ్మల్ని గెలిపియండి, మళ్ళీ నేను 5 సంవత్సరాల్లో మీకు చేసి పెడతానంట. ఇంకా అవన్నీ వద్దన్నా, మాకు పదవిలో ఉన్నా లేకపోయినా మాకు ఎప్పుడు యూత్ ని కనిపెట్టుకుని అభివృద్ధి పదంగా నడిచి జ్యోతులు నెహ్రూ ఇంకా ఆయనే. ఈసారి అయితే ఇంకా ఆయన ఈ టర్న్ తో చూసుకొని 10 సంవత్సరాల దాకా చూసుకోవడం లేదు. జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ గారు అడ్డ. ఈసారి జగన్ గారు వస్తారంటున్నా, సీఎం కదా చంద్రబాబు నాయుడు గారు? జగన్ గారు అంటే అన్న కొంత డౌట్ అన్న సార్, డౌట్ అంటారు. ఏం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు వస్తే యూత్ బాగుంటది అన్న, అభివృద్ధి ఏదన్నా, రాజధాని ఏదన్నా. మీకు తెలంగాణ ఏమన్నా మీరు చదువుకున్న వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళకి వెళ్ళకుండా జాబులు పెట్టుకున్నారు, ఇబ్బంది పడుతుంది. మీ ఆటో డ్రైవర్లు మాకే 3 రేట్లు పెరిగిపోయి $600 టైర్ 2300 అయింది, $650 డీజిల్. ఇంకేమని 3 రాజధానులని ఏలెట్టారు, ఎక్కడ ఏమీ లేదు, మొత్తం గెలుకొదిలేసారు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు రావాలన్నా వస్తారేంటి, ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, మెజార్టీ కోసమే జరిగేది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. ఆల్రెడీ 1 సైడ్ ప్రతి నియోజకవర్గంలో కూడా మెజార్టీ చూసుకోవడానికి వెళ్తుంది. మా పక్కనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడిగెట్టారు. మాకు ఇక్కడ నియోజకవర్గంలో ఈ 10 నియోజకవర్గాల్లో ఆయన గాలి ఎలా ఉంటుందో మెజార్టీలో చూసుకోండి. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందువల్ల రోడ్లు ఓకే. మరి సార్ 3 పార్టీలు కలిపి పోటీ చేస్తాయి కూటమిలో, దానివల్ల మీ అభిప్రాయం ఏంటన్నా? వల్ల కొంత కేంద్రం కూడా సాయం ఉంది కదా, కొంత బెనిఫిట్ అవ్వచ్చు. ఓకే అన్న. ఈసారి మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటుందో, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడన్నా టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. జగ్గంపేటలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు అభివృద్ధి? నెహ్రూ గారా? నెహ్రూ లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. లేపాక్షి టీవీ నుంచి వచ్చాను. చెప్పండి సార్, జగ్గంపేటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? ప్రభుత్వం అంటే మనకు తెలియదు మరి, టీడీపీయా లేకపోతే వైఎస్ఆర్సీపీయా? టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. ఎవరు వస్తా ప్రభుత్వం? ఏదైనా మనం చెప్పలేమండి మరి, ఎందుకంటారా, వాళ్ళు మేనరిజం ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు మేనరిజం ప్రకారంగా వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు అభివృద్ధి చేశారు, వీళ్ళు అభివృద్ధి చేశారు. కాకపోతే ఏదో వస్తుంది అనే దానికి ఇప్పుడు జనాలు నాడిని పెట్టుంది. మరి ఆ జనాలు ఏం చేయొచ్చు? జగ్గంపేటలో అయితే చెప్పలేమంటారు, వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన అందరికీ తెలిసిందే, కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది బాగలేదంటున్నారు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటూ ఏముండదు, జనాలు ఎలా చెప్తే అలాగే. సీఎం అవుతారంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? వాళ్ళ ఒపీనియన్ అది, జనాల ఒపీనియన్ అంటే అందరిని పెట్టి ఉంటది కదండి. ఇప్పుడు సింగల్ గా ఒకరిని పెట్టి ఉండదు. అంటే ఓటు అందరూ సింగిల్ గానే వేయాలి కదా, అందరూ కలిపోయారు కదా. అందరూ చేస్తారు కానండి, జనాలు అంటే లేడీస్ ఒక అభిప్రాయంతో ఉన్నారు, జెంట్స్ అందరూ, వ్యాపారస్తులు, ఎంప్లాయర్స్ అందరూ ఒక అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ అంటే మీ ఒపీనియన్ బట్టి కాదంటారు? మానవ ఒపీనియన్ ఉంటుంది. అంటే ఓటు అందరూ గ్రూప్ గా వేయరు కదండి, ఎవరి కాళ్ళు వెళ్ళి వేస్తారు. ఎవరు వేస్తారండి, వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ అభిప్రాయం. అంటే ఇండివిజువల్ గా మీ అభిప్రాయం? మా అభిప్రాయం పెట్టి అక్కడ ఏసిన పెట్టి ఉంటుంది అంతేనండి. వెళ్ళిన దాన్ని బట్టి ఓటేస్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళకి, అంతే కదండి. ఒకసారి జగ్గంపేటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది నెహ్రూ గారికి. నెహ్రూ గారికి ఎందుకంటే నెహ్రూ గారు చాలా బాగా కష్టపడ్డారు, అన్ని మంచి పనులు చేస్తున్నారండి నెహ్రూ గారు. అదే ఈసారి నెహ్రూ గారికి ఎంత బాగుంటుంది, నెహ్రూ గారు వచ్చేస్తారండి, వస్తే బాగుంటుంది. సీఎం ఎవరో అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? సీఎం అది జగన్ గారు అవుతారండి. జగన్ గారు అవుతారు. సార్ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి 3 పెంచుకున్నా గానీ తెలంగాణ కాంగ్రెస్ గెలిచింది కదండి. తెలంగాణ వచ్చి కూడా సమాచారం చేసినా గానీ సీఎం జగన్ అవుతాడండి. జగన్ గారు అవుతారండి. ఏం నచ్చిందన్న మీకు జగన్ గారి పరిపాలన బాగా? అమ్మఒడి పథకాలు వస్తున్నాయండి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఈ ఆల్రెడీ ముసలి ఎవరో కూడా పంచాయతీ కాడికి వెళ్ళి పింఛన్ తీసుకుంటే పని లేదండి, ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేస్తున్నారు. రైస్కి వెళ్ళి ఎన్నాలో కోటా కాడ నుంచి ఉండేవాళ్ళు అండి, ఇంకా అలాంటి ఏం లేదండి, కోటా కూడా ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారండి. ఇంకంతకన్నా ఏం కావాలండి? ఒక పేదవాడికి ఇప్పుడు డబ్బున్న వాళ్ళకంటే రోడ్లు కావాలా, పేదవాళ్ళకి ఏం కావాలా? వాళ్ళకి మంచి ఎవరు చేస్తారు? వాళ్ళ స్కూల్ పిల్లలు ఉన్నారంటే వెహికల్ బాత్రూమ్లు ఉన్నాయి.
బాత్రూమ్లు, డ్రెస్సులు, స్కూల్ డ్రెస్సులు, బ్యాగులు. మరి ఇవన్నీ ఉన్నాయి కంటే పేదవాళ్ళకి అంతకన్నా ఏం కావాలండి? జగన్ గారు అంతకన్నా ఇంకా రావడానికి కారణం ఏం అక్కర్లేదు కదా, జగన్ గారే కావాలి. ఓకే, ఇక్కడైతే మనకి నెహ్రూ గారు వస్తారండి. ఈ నియోజకవర్గ ప్రకారం అయితే నెహ్రూ గారు వస్తారండి. ఇప్పుడు సార్ జగ్గంపేటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందువల్ల క్యాండిడేట్ మంచివాడు, దానికి వచ్చే జగన్ అవినీతి పనులు కూడా చేస్తున్నాడే దానివల్ల. టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి వచ్చారు. అంటే ఎవరు వస్తే మన ఇక్కడైతే జ్యోతుల నెహ్రూ వస్తే బాగుండదు. జ్యోతుల నెహ్రూ గారు కన్ఫర్మ్ వచ్చేస్తారు కదా, వస్తారంటారా? కంపల్సరీ. సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం అయితే చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు 3 పార్టీలు కలిసి పోటీ కదా, చంద్రబాబు నాయుడు వచ్చేస్తారంటారా? ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? అసలు బాగాలేదండి. దాని గురించి కానీ అవినీతి పనులు కానీ ఏదన్నా సరే అసలు బాగాలేదు. వస్తువులు పెంచేయడం. జగ్గంపేటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? పోటీ ఉండండి, ఏది వచ్చా చెప్పలేం. పోటాపోటీగా ఉందంటారా? వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి నాయుడు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగా పరిపాలన చేస్తారనుకుంటున్నారు? ఇద్దరు బాగానే ఉంటారు, దెబ్బ ఉంటారు. దెబ్బగా ఉంటారు. వచ్చిన పర్లేదు, ఈయన వచ్చిన పర్లేదు. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో మన జగ్గంపేటలో ప్రభుత్వం? మన తెలంగాణ అంటే మాది ఎవరు జైపూర్. సీఎం గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది, పర్లేదు. మాది ఊరు కదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగుంది. అంటే ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన? ఏమంటే ఏం చెప్తామండి, పథకాలన్నీ బాగా ఇస్తున్నాడు, అన్ని బాగున్నాయండి. ఇంకా మళ్ళీ సార్ సీఎం అవుతారంటారు జగన్ గారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారు? జగన్ అవుతారండి. జగన్ అవుతారంటారా? మరి సార్ 3 పార్టీలు కలిపి పొత్తులో పోటీ చేస్తాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎన్ని సీట్లు రావచ్చండి ఈసారి? రావచ్చు, 90 సీట్ల రావచ్చు. వైసీపీ వస్తే బాగుంటుందా? వైసీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఎందువల్ల అంటారా? ఎందువల్లంటే అభివృద్ధి బాగా జరిగింది కదన్నా, ఇది అభివృద్ధి బాగా జరిగింది కదా, అందుకని. ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన బాగా? అమ్మఒడి నచ్చింది, ఆసరా నచ్చింది. అందరికి ఒక జాబ్ పర్సన్స్ అన్నా అందరికి చాలా బాగుంది కదన్నా. అంటే సార్ 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా జగన్ గారు? ఎన్ని చేసినా సరే సింగిల్ గా కొడేస్తాడండి జగన్. సింగిల్ గా కొడతారంట? సింగిల్ గా కొడేస్తాడు. సింహం ఎప్పుడు సింగిల్ గానే కదా వస్తుంది. జగన్పేటలో ఎలా ఉందని నరసింహ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అంటావు? నరసింహ గారు వస్తే అభివృద్ధి అవుద్దన్న. నరసింహ గారు వస్తే అభివృద్ధి అవుద్ది అంటావు? ఆల్రెడీ నరసింహ గారు అప్పుడు చేసినప్పుడు కూడా అభివృద్ధి చేయరు, మళ్ళీ వస్తే కూడా అతను చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు అంటారా? చేయొచ్చు అన్న. ఓకే, గారి పరిపాలన ఎలా ఉందన్నా? బాగుందంటే నచ్చలేదు. నచ్చలేదా? అంటే ఏం నచ్చలేదు? నేనైతే పవన్ కళ్యాణ్ చేద్దాం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా. జనసేన జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎలా ఉందండి ఈసారి 3 పార్టీ కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి, ఏమనుకుంటున్నారు? ఎంతగా తెలియదు అన్న మనకి ఎలక్షన్ అవసరం తెలియదంట. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? మనకి ఏది నచ్చలేదు అన్న, జాబ్ లేదు, ఏం లేదు, ఏం చేస్తారు. మళ్ళీ సార్ ఎవరైతే బాగుంటుంది అంటారు సీఎం కింద? చంద్రబాబు నాయుడు సీఎం కింద బాగుంటుంది. ఓకే, బాగుంటుంది అనుకుంటున్నారు. జగన్పేట అంటే ఇక్కడ ప్రతిపక్షాలు గట్టిగా ఉన్నాయని, ఇలాగా టీడీపీ అయినా గట్టిగానే ఉంది, వైసీపీ అయినా గట్టిగా ఉంది. అయినా అయితే మటుకు జగన్ గారు వస్తారు కన్ఫర్మ్. అది కన్ఫర్మ్ మా నమ్మకం. ఇక్కడ అయితే మటుకు చెప్పలేము. నరసింహ గారికి ఇచ్చారు, జగన్పేటలో వైసీపీ నెహ్రూ గారికి ఇచ్చారు. దెబ్బగా ఉందంటారా? లేదు, రెండు కూడా దెబ్బగా ఉంటుంది. టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. ఏం నచ్చిన 5 సంవత్సరాలు మీకు జగన్ గారి పరిపాలన? జగన్ గారు అంటే మంచిగానే చేశారు జగన్ గారు అయితే. ఏంటంటే అమ్మఒడి కాడి నుంచి, చేయూత కాడి నుంచి, తర్వాత ఇవి పిల్లల స్కూల్ ఉన్నాయి కదా, వాటిలో కూడా భోజనం అయ్యి చాలా అన్ని కూడా బాగున్నాయి. తర్వాత వచ్చి ఈయన చూడు ఏంటి అదే ఆరోగ్యశ్రీ కూడా 5 years కి బాగానే పెంచారు. అవి కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మరి మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? వస్తారండి. చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తారు. వైసీపీ ఎందుకంటారా? జగన్ ఉండదు నమ్మకం మాకు. అన్న పరిపాలన మీకు నచ్చింది ఏంటన్నా? ప్రతి ఒక్కటి కూడా బాగా మాకు నచ్చింది. మళ్ళీ సార్ సీఎం అవకాశం ఉందంటారా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు మన ఇక్కడైతే నరసింహ గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, నరసింహ గారు నెహ్రూ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నరసింహ గారు ఉత్తరం. నలుగురికి కావాల్సింది నలుగురికి కావాల్సిందంటారా? అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందంటారా? అంటే ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? ఏం నచ్చింది ఏంటి? నలుగురికి నచ్చితే నచ్చినట్టే మనకనే.
సార్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? తెలియదు మరి మనకి. తెలియదంటారా? టీడీపీ నుంచి నెహ్రూ గారు, వైసీపీ నుంచి నరసింహ గారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఉందంటే బాగానే ఉంది బ్రో. బాగానే ఉందండి. అంటే ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? నాకు తెలిసినంత వరకు అయితే స్థలాలు ఇవ్వడం కొద్దిగా అది కొద్దిగా ప్లస్ అనిపించింది. అంటే ఎప్పటి నుంచో అంటున్నారు కదా, దానివల్ల అది పథకాలు అది ఒకటి అయింది. పథకాలు తీసుకున్న వాళ్ళకి ఇంకా మాకు ఎటువంటి పథకాలు ఏమి రాలేదు. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? జనాలు బట్టి జనాలు ఒక్కో చోట ఒకలా చెప్తున్నారు ఏమో బ్రో ఎలా ఉంది. జగ్గంపేట ప్రజలు ఏమనుకుంటున్నారు? మాది జగంపేట కాదు అంతగారిది. జగంపేట ప్రజలు ఏమనుకుంటారు, టీడీపీ వస్తుందేమో ఉన్నారు. మళ్ళీ జగన్ రావాలండి. జగన్మోహన్ రెడ్డి రావాలంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మామూలుగా అన్ని బాగా అనుకూలంగా చూస్తున్నారు కాబట్టి అన్నిటికి ఆపుదలు. ఎన్నాలంటే బ్యాంకుల కాడికి ఏదన్నా ఆధార్ కార్డు తెచ్చుకోవాలనుకోండి, అక్కడికి ఎక్కడికి తిరగవలసి వస్తుంది. ఇప్పుడు సచివాలయంలో వెళ్ళి కూర్చుంటే చాలని చేతిలో పెడేస్తున్నారు. ఇప్పుడు అన్ని బాగా వస్తున్నాయి. ఎన్నాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగేవారు, ఏమొచ్చి కదండి. లాడ్ దగ్గరికి వెళ్ళమంటే వీడి దగ్గరికి వెళ్ళమంటే అలా ఇలా చేసేవారు. ఇప్పుడైతే అనుకూలంగా ఉందండి అన్నట్టు. 5 సంవత్సరాల పరిపాలన జగ్గంపేటలో బాగానే ఉందండి. బాగానే ఉందండి. టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాగా బుద్ధి అవుద్ది అంటారు? నరసింహ గారు రావాలండి. నరసింహ గారు రావాలండి. మళ్ళీ సార్ సీఎం జగన్ అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? జగన్ అవుతారండి పక్క. సీట్లు వస్తాయనుకోండి. సీట్లు అంటే మనకి వెళ్దాం సీట్ల గురించి. 3 పార్టీలు పొత్తులో పోటీ చేస్తాయి కూటమి. ఏం చేయనా పైన మాత్రం జగన్ వస్తారండి. దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ప్రభుత్వం వస్తే బాగుంటుంది. నెహ్రూ గారు వస్తారు. నెహ్రూ గారు టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. నెహ్రూ గారు వస్తారంటారా? వస్తారు. చేసిన మంచి పని అన్న, ముందు మర్చిపోరు కదా అన్న. అలా 5 సంవత్సరాల్లో జగ్గంపేట పరిపాలన చూసాం కదన్నా, టికెట్ ఇవ్వలేదు, క్యాండిడేట్ టికెట్ ఇవ్వలేదు కదా. అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎలా చేయడానికి. నరసింహ గారికి ఇచ్చారు సార్. నరసింహ గారికి. మళ్ళీ సార్ సీఎం జగన్ అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు? అవునండి, చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం అవుతారా? అంటే ఎందువల్ల అంటారా? ఎందువల్ల మీరు అడిగితే మీకు తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పెద్ద కాదండి, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదంటారా? మళ్ళీ సార్ సీఎం సీఎం కష్టం. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా? రావచ్చు అనుకోండి. వచ్చినా మా కష్టాలు తప్పవు కదండి. ఇప్పుడు నెహ్రూ గారు వచ్చినా, నరసింహ గారు వచ్చినా, ఎవరు వచ్చినా మాకు తప్పదు కదా. మా జీవితాలు మాయా. వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే పరిపాలిస్తారంటారు బాగా? ఎవరు వచ్చినా పరిపాలిస్తే తప్పదండి, పరిపాలించాలి కదా. పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? పర్లేదు, బాగా ఉందండి. బాగుందంటారా? అంటే మీకు నచ్చిన పథకం ఏంటంటే జగన్ గారి పరిపాలన? అన్ని పథకాలు బాగున్నాయి కదండి. అన్ని పథకాలు బాగున్నాయి. అంటే అది చెప్పలేము, మన చేతిలో లేదు కదండి. అది చెప్పండి, దేవుడి చేతిలో ఉందా, మనం చేసేది ఏమి లేదు. ఉండడాకైతే ఇల్లు లేదండి. ఇలా రోడ్డు మీద పడి వ్యాపారం చేస్తున్నామండి. అప్పుడు దేనికి వేయాలని నేను ఆలోచించుకుని నేను వేస్తానండి. అదే దేనికి వేస్తానని చెప్పలేను. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? అదేండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇలాగే అటువైపు అనుకుంటున్నా రోడ్డు మీద పడి ఇలాగే ఉంది. ఏదో మనం ఏమైనా ఆచరిస్తే మనం కూడా దేనికి వేయాలని ఆలోచన మాకనేది వస్తుంది. జగన్ గారి పరిపాలన మీకు ఏ పథకాలు అమలు? ఏం లేదు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే అది మాకు ఇవ్వలేదు, మాకు పంపలేదు. దేనివల్ల అంటే నేను ఏం చెప్తాను, రోడ్డు మీద బతికి కూడా పని పరిస్థితి ఇలా ఉంటాయి. టికెట్ కూడా తిన్నా కూడా రోడ్డు మీద తెప్పించుకొని తినడం చేయడం, ఇది ఇలాగ అమ్ముకుని అడిగి అమ్ముకుని ఉండడం, ఇలాగే బతుకుతున్నాం. జగ్గంపేటలో అయితే టీడీపీ వస్తుంది. టీడీపీ నుంచి నెహ్రూ గారు ఇచ్చారు, జ్యోతి నెహ్రూ గారు. వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహం గారు గతంలో 3 సార్లు నెగ్గున్నారండి, కానీ ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేదు అన్నారా? జగ్గంపేటకి ఏం చేయలేదు. ఆయన అయితే రారు. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? రేట్లు గట్ట విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి కదండి, భారంగానే ఉందండి. మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? లేదండి, చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు పక్క. రాజధాని ఎక్కడైతే కట్టాలంటారు? అమరావతి అండి. అమరావతి అయితే బాగుంటుంది. ఒకటైతే బాగుంటుంది, 3 అయితే బాగుంటుంది. ఒకటే బెస్ట్ కదండి. రాజధాని అంటే ఒకటే కదండి ఉండాలి. జగన్ గారు 3 అమలు చేస్తున్నారు. బెస్ట్ అండి 3 కూడా. వైజాగ్, కర్నూలు, అమరావతి. వైజాగ్, కర్నూలు, అమరావతి అమలు చేశారు. అమరావతి అండి, అమరావతి. బతికి దగ్గరకే తెలుగు వెంకటేశ్వర రావాలండి.
ఏది వచ్చినా బెటర్ అంటారా? ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదండి, బాగానే ఉందండి. ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? మాకు అంటే మాకు ఇల్లు స్థలం గట్ట అన్ని ఇచ్చారండి. ఇస్తాం అన్ని వచ్చినాయి కదా. మళ్ళీ సార్ జగన్ గారు వస్తారంటారా? వస్తారంటారా? అది మన చేతిలో భగవంతుడు ఎత్తాయండి, మాకు అర్థం వస్తుందండి. వేసిన రైతు భరోసా నచ్చింది, అమ్మఒడి అన్ని బాగుంది. పథకాలన్నీ ఇస్తానంటారా? మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా? చంద్రబాబు నాయుడు గారు అవుతారా? కంపల్సరీగా జగన్ అవుతుంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి ఇప్పటికి. అంటే ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? ఏం నచ్చింది మీకు బాగా? ఏం బాధ ఏం వస్తుంది, మాకు అన్ని కాళ్ళ దగ్గరకు వస్తాయి అన్ని. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా? మళ్ళీ సార్ మళ్ళీ అవుతాడు అవుతారంటారా? సార్ 3 పార్టీలు కలిసి పొత్తులో పోటీ చేస్తున్నాయి. పోటీ చేద్దాం, దానివల్ల ఏమైనా ఎఫర్ట్ ఉండదంటారు జగన్ గారికి? ఏమో ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేదండి. మళ్ళీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటారు? అది ప్రస్తుతం అయితే జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. జగన్ గారి పరిపాలన బాగుంది. మళ్ళీ ఆయన వస్తేనే బాగా ఇంకా ఇంకో ఛాన్స్ ఇచ్చామనుకోండి ఇంకా కొంచెం పరిపాలన బాగుంటది. ఆయన అయితేనే మళ్ళీ బెస్ట్. మళ్ళీ ఆయన బెస్ట్. సార్ 3 పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తాయండి, టీడీపీ, జనసేన, బీజేపీ. దానివల్ల ఏమైనా ఎఫర్ట్ ఉంటుంది జగన్ గారికి? వాళ్ళ ముగ్గురు కలవడం వల్ల వైసీపీకి బలం పెరుగుద్దండి. ఎందుకంటే 3 పార్టీలు కలిసినా ఈయన ఒకలో ఒంటరిగా వెళ్తున్నాడు కదా, అందుకు జనాల్లో కూడా సింపతి ఉంటదండి. ఎందుకు ఉంటుందంటారు? ఎలా ఉందండి మన జంగబండ్ల 7 సంవత్సరాల పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. బాగుందంటారు? మళ్ళీ ఆయన రావాలని వస్తారంటారా? తప్పకుండా వస్తారు. ఆయన సీఎం సార్ జగన్ గారు వస్తారంటారా? చంద్రబాబు నాయుడు గారు వస్తారా? సీఎం జగన్ అండి. మళ్ళీ జగన్ గారు పక్కాగా గెలుస్తారు. బాగుందండి. ఇంట్లో వస్తాయంటారా? సరే, మా అంచనా ప్రకారం అయితే 130, 135 అలా రావచ్చు. ప్రభుత్వం అంటే టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. అవునండి. ఎవరు వస్తే బాబు వృద్ధి అవుతారు జగన్మోహన్? గతంలో అయితే మరి నరసింహ గారు చేశారు. మరి పోయినసారి ఈయన నెహ్రూ గారు పోయారు కనుక మరి ఈసారి అయితే నెహ్రూ గారు వస్తారని అనుకుంటున్నాండి. నెహ్రూ గారు వస్తారనుకుంటున్నా. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలనలో తిన్న వాళ్ళకేమో ఒక రకంగా బాగుంది అనిపిస్తుందండి, ఏమో అందరి వాళ్ళకేమో ఏం బాగాలేదు అనిపిస్తుంది. అదే విషయం వస్తే మరి ఈసారి వస్తారంటారా సీఎం గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? నాకు తెలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటున్నాండి. బాబ్జీ అండి. బాబ్జీ గారు చెప్పండి, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు మన జగ్గంపేటలో? ఏది వచ్చినా బాగానే ఉంటుందండి. ఏది వచ్చినా బాగుంటుందా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? బాగానే ఉంటుంది. బాగుందంట. అంటే మీకు ఏం నచ్చిందండి? పథకాలన్నీ బాగా చెప్పిన చేశాడు కదా. మళ్ళీ ఈసారి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అవ్వచ్చండి. జగన్ గారికి ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? మరి జగన్కే అవ్వచ్చు అనుకుంటున్నాను. జగన్కే అవ్వచ్చు అంటారా? అంటే 3 పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదా, టీడీపీ, జనసేన, బీజేపీ. జగన్ గారికి ఉంటే ఉండొచ్చండి. విజయ్ గారు చెప్పండి, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు రాజమండ్రిలో? టీడీపీ అండి. టీడీపీ ఎందువల్ల అంటారు? టీడీపీ వాళ్ళు అభివృద్ధి ఉంటుంది కదండి, మీరు జరుగుద్ది, బాగుంటుంది టీడీపీ వస్తే. టీడీపీ వస్తే బాగుంటుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? జనపల్లి అయితే నాకేం అప్పదమ్మా. ఇక్కడ అయితే మనకి జగన్మేటలోని తెలుగుదేశం నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాబు చేస్తారంటారు? నెహ్రూ గారు రావాలండి. నెహ్రూ గారు రావాలి. నెహ్రూ గారు రావాలి. ఓకే అండి. సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ గారా లేదా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు అవుతాం. పర్లేదండి, బాగా పర్లేదంటారా? ఏం వచ్చిందండి మీకు బాగా? నాకు అమ్మఒడి ఒకటి పిల్లలకి పెన్షన్ ఒకటి, అమ్మఒడి ఒకటి పిల్లలకి పెన్షన్ ఒకటి వస్తుంది. పిల్లలకి పెన్షన్ ఒకటి వస్తుంది. మా పిల్లలు వికలాంగులండి, ముగ్గురండి పిల్లలు, ముగ్గురికి పింఛన్ వస్తుంది. అది కూడా జనవరి నెల నుంచి. జనవరి నెల నుంచి. అంతకు ముందు నుంచి ఏం లేదు. ఏం లేదండి. మళ్ళీ సార్ జగన్ వస్తారంటారా? అది క్లారిటీగా చెప్పలేదు. తెలుగుదేశం నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు జగ్గంపేటలో? నెహ్రూ గారితో బాగుంటుంది. నెహ్రూ గారు ఎందువల్ల అంటారా? మంచి వర్కర్, అలాంటి వర్కర్ ఎక్కడ జిల్లాలో లేదు. మంచి వారు ఏ పని చేయాలని సాధించారు. మంచి వర్కర్ నెహ్రూ గారు, సూపర్. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏమన్నా అంతే అంతేంట్రా?
మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు అవుతారు? చంద్రబాబు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు అవుతారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందంటారా బాగోలేదంటారా? బాగుందంటారా? మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా? ఎవరికి అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పలేమండి. చెప్పలేంటారు. రెండు అన్ని అలాగున్నాయండి. వేస్తారా? ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటారు? ఆయన అడగండి. చెప్పండి సార్. సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయండి. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మళ్ళీ సార్ సీఎం అవకాశం ఉందంటారా? అవుతుంది సార్ 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి కదండి, టీడీపీ, జనసేన, బీజేపీ. దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జగన్ గారికి? ఏముండదండి. జగన్ గారి పరిపాలన మీకు నచ్చిన పరిపాలన ఏంటండి? ఏమున్నాయి, నవరత్నాలు అనే పథకాలు పెట్టాడు, అన్ని అమలు చేశారండి. అందరికీ న్యాయం జరిగింది. దానివల్ల టీడీపీ అండి. నెహ్రూ గారు ఇంటికి కూర్చుంటే అయిపోతారండి. ఆయన చేసిన అభివృద్ధి అలాంటిదండి. ఎటు పక్క వెళ్ళినా రోడ్లు కూడా అలా ఉన్నాయి. ఆ మొత్తం లోన్ లేడి, కుళాయి లేడి, హౌసింగ్ లోన్ లేడి, ఏమైనా ఆయన చేసిన దాంట్లోనే. ఆయన పార్టీ మారినా జగన్పేట నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చారు ఈసారి. ఇంకా నెహ్రూ గారు ఏకగ్రహం మొత్తం అయితే వైసీపీనండి. ఎందువల్లంటే మాకు మేము లేబర్ కూలి పని చేసుకుంటే వాళ్ళు అయితే మనకి చాలా వరకు న్యాయం జరుగుతుంది. ఈ పథకాలు, అమ్మఒడి పథకాలు మా పిల్లలకి చదువుకుంటున్నారు. పథకం డబ్బులు వచ్చినాయండి. తర్వాత మా నాన్నలకి, ముసలి కూడా పెన్షన్ డబ్బులు ఇంటికి తెచ్చేస్తున్నారండి. బాగా చేస్తున్నారు. మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా జగన్ గారికి లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? ఈ చెట్టుకి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నా మంచిదని. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎందుకంటే పథకాలు బాగున్నాయి కదండి. మరి చెప్పండి సార్, జగన్మేట ఏదో చెప్పండి. అయితే జనసేన వస్తుంది ఎందువల్ల వస్తుంది? పక్కా పిఠాపురం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ. తర్వాత కాపు సామాజిక ఓటింగ్ ఎక్కువ. తర్వాత బీసీ రెల్లీస్ కూడా ఎక్కువ. పవన్ కళ్యాణ్ అవును అవును అదానండి మీది ఏమవ్వదు. రెండు సార్లు చూసాం కదండి. ఆయన ఓన్లీ వర్గాలకే చేస్తుందండి. ఆవిడ కూడా తిరిగి నాయకులకి వాళ్ళకి ఏమన్నా ప్రజలకి ఏమి చేయదండి. పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందంటారా? 100 ఉందండి. మెజార్టీ పక్కన పెట్టండి, గెలుపు పక్క. ఆయన మామూలుగా టికెట్ అనౌన్స్ చేసినాడే నెగ్గేశాడు. మెజార్టీతో మాకు పని లేదు. అతను అసెంబ్లీకి పొందుతున్నాం లేదా పిఠాపురం నుంచి, అదే మేము కోరుకున్నాం. 2-1 2-1 అంటారా? అంటే టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. మాకు ఈ బతులు మాకు అంతే. ఎవరు వచ్చినా ఇంతే అంటారు. అంతే. పరిపాలన ఎలా ఉందండి? మాత్రమే పర్లేదు. మాదిరి పర్లేదు అంటారు. అంటే ఆయన పరిపాలన మీకు నచ్చింది ఏంటంటే? అది ఏముంది, మాకు 10,000 అంత వేస్తున్నాడు కదా, అది మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఏమోనండి. పర్లేదు సార్, ఎవరు వచ్చినా గానీ మాకు ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి అయితే అంతా నార్మల్ గానే ఉంది. టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్ నర్సింగ్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారు? పర్లేదు సార్, ఎవరు వచ్చినా కూడా మన లోకల్ గా ఇదే కాబట్టి. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో జగన్మేటలో జగన్ గారి పరిపాలన? పర్లేదు. ఏ విధంగా నచ్చింది మీకు? ఏ విధంగా అంటే ఏముందండి, ప్రాబ్లమ్స్ ఏమి లేవు ప్రస్తుతానికి అయితే. రేట్లు పెరగడం ఉంటారు అంతా కామనే. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మన జగన్ గారు చేసేది ఏం లేదు. ఆయన చేతులు కన్ఫర్మ్ చేసినేమో గానీ మన చేతులు లేదు. మళ్ళీ సార్ వచ్చే అవకాశం ఉందంటారా జగన్ గారికి? 90% అయితే వచ్చే అవకాశం ఉంది. మరి జనాల్లో కూడా మాటలు 90% వచ్చే అవకాశం ఉంది. ఈసారి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. కూటమి ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జగన్ గారికి? చూడాలి మరి. చెప్పండి, ఈసారి జగన్మేటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి నెహ్రూ గారికి. ఆటో వాళ్ళని దానికి చెప్పకూడదండి. పరిపాలన బాగుందండి. బాగుందండి. ఆటో వాళ్ళు కదా 10,000 వేస్తున్నారు కదండి. ఆటో వాళ్ళు బాగుంది. సాయి కృష్ణ గారు చెప్పండి, ఈసారి మన జగ్గమ్మపేటలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుసు నెహ్రూ గారికి ఇచ్చారు 10%. వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు జగ్గమ్మపేటలో? నెహ్రూ గారు వస్తే బాగుంటుంది. నెహ్రూ గారు వస్తే బాగుంటుంది అంటారా? ఎందువల్ల అంటారు? ఇప్పుడు అంతా నెహ్రూ గారే కదనే. ముందు కూడా నెహ్రూ గారే చేసేవాడు. ముందు కూడా బాగా పరిపాలన చేశారా? ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది? ఇంకా సీఎం అంటే అంత తెలియదు. జగన్ గారా లేదంటే చంద్రబాబు నాయుడు గారా?
సీఎం అంటే మళ్ళీ జగన్ గారు వచ్చేలాగా ఉన్నారు మరి. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. టీడీపీ నుంచి నెహ్రూ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నరసింహ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకైతే మా నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా నెహ్రూ గారేనండి. ఏ పార్టీ వచ్చినా పార్టీ పరంగా కాదు, వ్యక్తిగా అయితే నెహ్రూ గారేనండి. ఎవరు వచ్చినా ఏ పని చెయ్యరు. అలాగే నెక్స్ట్ ముందు జరిగిన విధానం ఏంటంటే వైసీపీలో నెగ్గారు కానీ ప్రజలకంటూ న్యాయం ఏం చేయలేదు ఇక్కడ. ఆ నాయకుడు అతని పని ఏదో అతను చూసుకుని పోయాడు తప్పితే మా ప్రజలకేమీ చేయలేదు. జగన్ గారి పరిపాలన అండి 60 రూపాయలమ్మా. మీ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటున్నారా? ఇష్ట తొక్కులాగా ఉందండి. ఇష్ట తొక్కులాగా పరిపాలన ఉండేది కదా, అలా ఉందండి. చేసే విధానం కరెక్ట్ గా లేదండి. నేను ఇప్పుడు ఒక క్లారిటీ లేదండి ఆయనకి. ప్రజలకి ఏం చేయాలి అనే క్లారిటీ లేకుండా ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకేమో 18,000 ఇవన్నీ వేయమని జనం చెప్పారండి. అవన్నీ ఖర్చులన్నీ కూడా వేస్ట్. కుల విపక్షం వల్ల ఈ ఆటోలకు 10,000 ఇవన్నీ వేయడం అది కరెక్ట్ కదండి. పాయింట్ అది. అలాగే కష్టపడలేని వాళ్ళండి మామూలుగా సామాన్య పేదలకి న్యాయం చేయమనండి. పేదలకి ఏమీ లేదు. ఎవరెవరికో లాయర్లకి ఏమో 25,000 వీళ్ళైనా కష్టపడలేని ఇలా డబ్బులు రానోళ్ళ ఎవరికాలకే డబ్బులు వృధాగా ఖర్చు పెట్టి పథకాలు ఇచ్చేసి వృధాగాను ఆ వృధా ఖర్చులు చేసి ఏముందండి 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడన్నా రోడ్లు ఎక్కడన్నా ఏమన్నా చేసిన విధానం ఉందండి? అసలు ఏది లేదండి. డ్రైనేజీలు లేవండి. ఒక విధానం అసలు కరెక్ట్ అయిన విధానం కాదండి. నేనేదో గొప్పగా చేసాను, ప్రజలకి డ్వాక్రా మహిళలకి డబ్బులు వేసేసాను, ఇది కాదు అసలు పరిపాలన అంటే ఏంటన్నది క్లారిటీ లేదు మెయిన్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అయితే మాత్రం మా నియోజకవర్గంలో మాకు పని చేయించుకోవాలంటే మాకు నెహ్రూ గారు అంటే ఒక విధానం. జగన్మోహన్లో నెహ్రూ గారు టీడీపీ ప్రభుత్వం నుంచి వస్తారంటారు. వస్తారు. సీఎం ఎవరయ్యే అవకాశం ఉందంటారు? సీఎం ఎవరయ్యే అవకాశం అంటే ఇప్పుడు మా బాధ మేము చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక క్లారిటీ లేకపోతే ఒక క్లారిటీ ఇప్పుడు నేను ఉన్నాను క్లారిటీగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు మద్యపానం నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం ఎక్కడ చేశారండి ఆయన? ఎదవ మంది వేసి డబల్ రేట్లు ఎట్టి ఎదవ మంది వేసి ప్రజల్ని మభ్యపరిచారు. మద్యపానం నిషేధం లేదు. ఆ విధానంలోనేమో ఆ మందు ఎదవ స్పిరిట్ కలిపేసేసి అన్ని బాటిల్లోనూ ఒకటేనండి. కాదు రేట్లు మాత్రం ఫెయిల్ పోయాయి. గవర్నమెంట్కి ఆదాయం చూసుకోవడం లేకపోతే ఆ ఖజానాకి మళ్ళీ ఎంతున్నారో తెలియదు. అలాగ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు తాగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్కు ఓటేయడండి మెయిన్.